హాయ్ అండి, మళ్ళీ వచ్చేసింది మీ నిసి పిల్ల. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈసారి బంగాళదుంపలతో చిప్స్ చేయడానికి వచ్చేసింది నిసి పిల్ల. బంగాళదుంపలు తీసుకుని వాటి చెక్కు తీసి సన్నగా తరగండి. ఆ సన్నగా తరిగిన బంగాళదుంపలను తడి ఆరడానికి కొంచెం సేపు ఎండలో ఎండపెట్టండి. తర్వాత తీసేయండి. తీసేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని నూనె పోసుకోండి. అందులో నూనె కొంచెం వేడెక్కాక అందులో చిప్స్ వేసుకుని వేయించుకోండి. స్లోగా వేయించుకోండి, మంచిగా కలర్ వచ్చేదాకా. నిషి కోసం అయితే బయట ఫుడ్ మంచిది కాదని నేనైతే ఇంట్లోనే ఏదో చిన్నగా తయారు చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేశాను. మీరే చూడండి, ఇలా తయారయ్యాయి. కొంచెం వేయించుకుని తీసేయండి. నాకైతే సన్నగా కొయ్యడం అయితే రావలేదు, కొంచెం లావే వచ్చినాయి. కొంచెం అందులో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి బాగా కలిపి తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. నిషికి అయితే నచ్చాయి, తనైతే బాగా ఎంజాయ్ చేస్తుంది. చాలా బాగుంటాయి. పిల్లలకి బయట ఫుడ్ చాలా మంచిది, హెల్దీ కూడా. బయట ఫుడ్లో ఏమేమి కలిపి పెడతారు, ప్లాస్టిక్లో ఇస్తారు, బాగోదు. ఇదైతే చాలా బాగుంటుంది. సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా తయారయ్యే డిష్ ఆలూ చిప్స్. చాలా అయితే బాగున్నాయి. టేస్ట్ అయితే పర్వాలేదు, మరి అంత వరస్ట్గా అయితే ఏం లేదు. ఓకే, నార్మల్గా పిల్లలు అయితే ఎంజాయ్ చేసి తింటారు, మనం పెద్దవారు కూడా తినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.